సో చివరిగా ఇప్పుడు సంక్రాంతి సినిమాల ఇది వచ్చింది కాబట్టి మీ ప్రెడిక్షన్ ఏంటి సంక్రాంతి సినిమాలకు సంబంధించి? ఇప్పుడు 3 సినిమాలు పెద్ద సినిమాలు వస్తున్నాయి. అందులో 2 ఏమో ప్రొడ్యూస్ చేసిన సినిమాలు దిల్ రాజు, ఒకటేమో డాకు మహారాజు వచ్చేసి ఆయన డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. అది కూడా నిజాం. అవును, తెలంగాణ నైజాంకి డిస్ట్రిబ్యూటర్, తెలంగాణకి. అవును, ఆంధ్రాకి అమ్మేశారు, అయిపోయింది. ఓకే. కాబట్టి ఆయనకి 3 కీలకమే. అయితే ప్రస్తుతానికి 3 సినిమాలకి థియేటర్ని అకామిడేట్ చేయాల్సిన బాధ్యత కూడా ఆయన మీదే ఉంది. అంటే ఇప్పుడు ఇంకొక ప్రెజర్ ఉంది ఆయన మీద. అంటే ఈ బెనిఫిట్ షోస్ లేని పరిస్థితుల్లో బయ్యర్స్కి భరోసా కల్పించడం కోసం స్క్రీన్ అకామిడేట్ చేయాల్సిన బాధ్యత ఉంది ఆయనకి. ఈ 3 ఆటల తాలూకా నష్టాన్ని భర్తీ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది ఆయనకి, ఇక్కడ అక్కడ కూడా. అందుకని మల్టీప్లెక్స్ల్లో స్క్రీన్స్ పెంచుతున్నారు. అంటే ఇతర భాషా చిత్రాలు అవి ఎలా ఉన్నా కానీ తీసేస్తారు. తీసేసి ఆడియన్కి ఆప్షన్ ఉండదు, అదే ఉంటుంది. ఇక వెరీ ఫస్ట్ డే గేమ్ చేంజర్ మాత్రమే ఉంటుంది అన్ని థియేటర్స్లో, అన్ని స్క్రీన్స్లో, అన్ని షోస్లోను. ఇంకా వేరే సినిమాని అకామిడేట్ చేయరు. ఆ తర్వాత నెక్స్ట్ అంటే 2 రోజులు ఛాన్స్ ఉంది దానికి అలా చేయడానికి. అంతే. 2 రోజుల తర్వాత డాకు మహారాజుకి కొంత ఫెసిలిటేట్ చేస్తూ తగ్గిస్తారు. ఈ తగ్గిస్తూ సంక్రాంతికి కూడా ఫెసిలిటేట్ చేస్తారు. 14 అది సంక్రాంతికి వస్తున్నాం, రిలీజ్ ఉంది. సో 10వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు షెడ్యూల్ ఇది. ఈ టోటల్ స్క్రీన్స్ మీద దిల్ రాజు గారు ఆల్రెడీ చర్చలు అయిపోయినాయి, ఆయన కంట్రోల్లోకి తీసేసుకున్నాడు. ఈ పద్ధతిలో అకామిడేట్ చేసుకుంటూ వెళ్తారు సినిమాలను. ఓకే. షోస్ పెంచుతారు. షోస్ అలాగే స్క్రీన్స్ అకామిడేట్ చేయటం ద్వారా మాత్రమే నడుస్తుంది. సింగిల్ స్క్రీన్ బిజినెస్ వేరు. దాని వ్యవహారం కూడా డిజైనింగ్ అయిపోయింది. ఆడియన్స్కి ఆప్షన్ ఉండదు. ఆడియన్స్కి 15వ తారీఖు వరకు, 16, 17 వరకు కూడా ఈ 3 సినిమాలు తప్ప ఇంకొక సినిమా చూసే అవకాశం లేదు. ఈవెన్ అజిత్ సినిమా ఉంది, యాక్చువల్గా విడాయమూర్తి ఒకటి ఉంది. మరి ఇక్కడ అది రిలీజ్ అయ్యే అవకాశాలు నాకైతే కనిపించట్లేదు. లేదు, అది ఆల్రెడీ జరిగి ఉండాలి. ఈ పార్టీకి రాలేదు. అవును, సంక్రాంతికి వస్తుంది. అది అక్కడ వస్తుంది కానీ వీళ్ళు హోల్డ్ చేశారు. అవును, హోల్డ్ చేయడానికి కాబట్టి ఇప్పటిదాకా ఇక్కడ దానికి సంబంధించిన ప్రకటన రాలేదు. అసలు ప్రకటన రాకపోవచ్చు అండి, అయిపోయింది. అదే వారం 10 రోజుల్లో ప్రకటనలు వచ్చి దాన్ని ప్రమోట్ చేసుకోవటం అయ్యే పని కాదు. అది ఒక షోకి పరిమితం అవుతుంది. అదే ఇప్పుడు మోహన్ లాల్ సినిమా పరిస్థితే మనం చూస్తున్నాం. అవును, బర్రోజ్ ఏం లేదు అక్కడ, అదే పోయింది. డిజాస్టర్. అవును, అందుకని అజిత్ సినిమా మ్యాక్సిమం ఉండదు. అది ఏదైనా సరే 20వ తారీఖు తర్వాత మంత్ ఎండింగ్లో పెట్టుకుంటారు. అది మంత్ ఎండింగ్లో పెట్టుకునే అవకాశం తప్ప ఇప్పుడైతే ఎవరికి అవకాశాలు లేవు. దిల్ రాజు గారే 20వ తారీఖు వరకు ఆయన కంట్రోల్లోనే ఉంటుంది సినిమా. అంటే ఇప్పుడు ఈ సంక్రాంతికి విన్నర్ అయినా లూజర్ అయినా ఆయనే అవుతాడా? ఆయనే. అందుకనే ఆయన ఇప్పుడు ప్రభుత్వాలకు అనుసంధానకర్త, ఇండస్ట్రీకి అనుసంధానకర్త, ఇండస్ట్రీకి పెద్ద చిన్న అన్నీ ఆయనే అనుకోవాలి. అంతే, నో ఆప్షన్. సార్ మీ ప్రెడిక్షన్ ఏంటి ఇంతకీ సంక్రాంతి సినిమాలకు సంబంధించి? ప్రస్తుతానికి బజ్ అయితే డాకు మహారాజుకు ఉంది. ఓకే. గేమ్ చేంజర్కి ఒక వైబ్ క్రియేట్ చేసే ప్రయత్నం బలంగా జరుగుతోంది. అమెరికా ఈవెంట్ తర్వాత కొంచెం బ్రైట్ అయింది. అది అయిందని అనుకోవచ్చా? బ్రైట్ అయింది. ఓకే. అంటే అంతకు ముందున్నటువంటి పరిస్థితి కంటే సుకుమారు తదితరులు ఇచ్చినటువంటి సమీక్షలు, రివ్యూయే చెప్పాడు ఆ రోజు ఆయన. ఆ రివ్యూలో పర్టికులర్గా ఆయన చెప్పింది ఏంటంటే, ఇప్పుడు సెకండ్ హాఫ్లో వచ్చేటువంటి ఫ్లాష్ బ్యాక్ చాలా కీలకము. అంటే ఇది డిజైన్డ్గా జరిగింది స్క్రీన్ ప్లే అనేది అర్థమైంది ఆయన చెప్పిన మాట నుంచి. శంకర్ దగ్గర ఆ డిజైన్ దెబ్బతింది ఈ మధ్యకాలంలో. ఈ సినిమాకి మళ్ళీ ప్రాపర్ డిజైన్ జరిగింది. అంటే ఫస్ట్ హాఫ్ సరదాగా మొదలై సినిమా నెమ్మదిగా హైప్ పెంచుతూ సెకండ్ హాఫ్లో అన్ని షూస్ ఓపెన్ చేస్తున్నారు. అంటే ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఏమవుతుంది, వాళ్ళు చెప్తున్న అప్పన్న క్యారెక్టర్ వస్తుంది. అవును. ఈ అప్పన్న క్యారెక్టర్ ద్వారా రూరల్ ఎకానమీ ఎలా సఫర్ అవుతోంది అనే దాని మీద మాట్లాడతారు.
మాట్లాడుతూ పాలకులు తాలూకా స్వార్థానికి ప్రపంచం ఎలా బలైపోతోంది అనేది చెబుతూ రాజకీయ వ్యవస్థలో ఉన్న లోపాలని ప్రస్తావిస్తూ ఆ లోపాలని సరిచేసే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎమర్జీ అయితే అతనికి వ్యతిరేకత ఏ లెవెల్లో ఉంటుంది, దాన్ని ఎదుర్కోవటానికి అతను ఏం చేస్తాడు అనే దాకా తీసుకెళ్ళి శేషన్ తాలూకా అనుభవాలను అక్కడ పెట్టి సినిమాని కంక్లూడ్ చేయబోతున్నారు అనేది అర్థమైంది ప్రపంచానికి. ఓకే, ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ గాను క్యూరియస్ గాను నడిచేటువంటి అవకాశం ఉంది. ఒక కొత్త ఏరియా, అది ఒక కొత్త ఏరియాలో కథ నడుస్తుంది కాబట్టి సినిమా రిలీజ్ అయిన తర్వాత దానికి హైప్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ముందు దీని ఏదైతే ఉందో దానికి మించి సినిమా రిలీజ్ అయితే కనుక ఇన్స్టంట్ బజ్ అయితే డాకు మహారాజ్కు ఉంది. ఓకే, డాకు మహారాజ్ సస్టైన్ అవుతుందా లేదా అనేది వేరే చర్చ, కానీ గేమ్ చేంజర్ కూడా పాజిటివ్ వైబే ఉంది. డాకు మహారాజ్ చూసుకుంటే బాలకృష్ణ గారు కూడా ఇప్పుడు ఒక కొత్తగా కనిపిస్తున్నారు. ఆయన క్యారెక్టరైజేషన్ మళ్ళీ ఒక రకాల ఎమోషన్స్ ని పండించారు సినిమా. ఒక పాపను కూడా ఉన్నారు. అదే అంటే బాలకృష్ణ సినిమా అనేసరికి ఏం జరుగుతుందంటే ఎమోషనల్ డ్రామా ఉండాలి కంపల్సరిగా. ఆ ఎమోషనల్ డ్రామాని బ్యాలెన్స్ చేసేటువంటి సెంటిమెంట్ కూడా ఉండాలి. ఇది బాలకృష్ణ ఫార్ములా. ఆ బాలకృష్ణ ఫార్ములా మేరకే వెళ్ళారు సినిమా అనేది అర్థమవుతుంది మనకు. గత మూడు సినిమా హిట్ అయిన 3 సినిమాల్లో కూడా ఇదే కనిపిస్తుంది. ఈ ఫార్ములా అంటే హై ఎమోషన్స్ ఉండాలి. ఆ హై ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసే సెంటిమెంట్ లేకపోతే వర్కౌట్ అవుతుంది. మీరు నరసింహనాయుడు సినిమా కూడా అదే. నరసింహనాయుడులో కుటుంబం కోసం ఒక కొడుకుని త్యాగం చేయటం అనే సెంటిమెంట్, దాన్ని అర్థం చేసుకొని కుటుంబం, అతన్ని దూరం పెట్టేటువంటి కుటుంబం, ఆ రిఫ్ట్ మీద జరిగేటువంటి కథ అది. అందుకని మీకు ఆ ఎమోషన్కి ఈ సెంటిమెంట్ బ్యాలెన్స్ అయింది. అలా బ్యాలెన్స్ అయిన ప్రతి సందర్భంలోనూ పెద్ద హిట్లు కొట్టాడు ఆయన. ఈ బ్యాలెన్స్లో తేడా వస్తే మాత్రం సినిమా డిజాస్టర్ అవుతుంది. అవి చూసాం మనం. బాలకృష్ణ సినిమాకి హిట్ అయితే అప్పటి వరకు ఉన్నటువంటి వసూళ్ళని ₹1 ఎక్కువ చేస్తాడు ఆయన. డిజాస్టర్ అయితే అప్పటి వరకు ఉన్న డిజాస్టర్ల కంటే ₹1 తక్కువ చేస్తాడు ఆయన. అది మొదటి నుంచి ఆయన ట్రాక్ రికార్డ్. అందుకని ఆయన కొంచెం అతీతంగా వ్యవహరిస్తాడు, బాక్స్ ఆఫీస్కి అతీతం. అందుకని డాకు మహారాజ్ మీద ఇప్పుడు బజ్ ఉంది. నాగవంశీ చేసినటువంటి కామెంట్స్, ఆ ఇంటర్వెల్ 20 నిమిషాలు మామూలుగా ఉండదు, ఇక వేరే లెవెల్లోకి లేదు. ఆయన రకరకాలుగా సినిమాని స్పెక్యులేట్ చేసే ప్రయత్నం చేశాడు నాగవంశీ. కొంచెం లైన్ దాటి కూడా వెళ్ళాడు. ఆ లైన్ దాటి వెళ్ళి చేసిన ప్రకటన కొంచెం చుట్టుకుంది ఆయనకి. అంటే వాల్తేరు వీరయ్య కంటే కూడా ఇది పోలుస్తూ ఆయన చేసినటువంటి మాట కొంచెం వైరల్ అయింది. ఈవెన్ చిరంజీవి ఫ్యాన్స్ నన్ను తిట్టుకున్నా పర్వాలేదు అని కూడా అన్నాడు. అని అలా లైన్ దాటి కూడా సినిమాని ప్రమోట్ చేసే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నాలన్నీ ఫలించి, అంటే నిజంగానే ఆ లెవెల్ బాబీ కూడా ప్రయత్నం చేశాడు. అంటే తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి అతనికి దొరికిన అవకాశం. రెండోది వాల్తేరు వీరయ్యకి వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే టైం చాలా తక్కువ ఉంది, తక్కువ టైంలో ఎగ్జిక్యూట్ చేయాల్సిన ఒక పరిస్థితి. అందుకని కొంత రన్నింగ్ రేస్లా నడిచింది ఆ సినిమా. అంటే కన్ఫర్మేషన్ లేక, ఎవరితో వెళ్తున్నావు సెకండ్ క్యారెక్టర్ అనేది కన్ఫర్మేషన్ లేక గందరగోళమై టైం చివరిలో హడావిడి అయిపోయింది. ఇక్కడ అది లేదు, ఇది ప్రశాంతంగా చేసిన ప్రాజెక్టే. అందుకని కొంచెం అతను అనుకున్న పద్ధతిలో సినిమాని తీసుకెళ్ళడానికి అవకాశం దొరికింది. ఇప్పుడు తాను ప్రూవ్ చేసుకోకపోతే అతని కెరియర్ ప్రాబ్లంలో పడుతుంది. అందుకని అతనికి కీలకం. అందుకని ఈ సినిమా మీద బజ్ ఉంది. రెండోది హిట్ ట్రాక్లో ఉన్నాడు బాలకృష్ణ. హ్యాట్రిక్ అయిపోయింది ఆయనది. హ్యాట్రిక్ అయిపోయింది అన్ని విధాలుగా. ఆయన సక్సెస్లో ఉన్నాడు, పాలిటిక్స్లోను బయట. ఇది ఆ సినిమాకు ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసింది. కానీ గేమ్ చేంజర్ కూడా బాగానే ఉంది. అంటే ట్రైలర్స్ ఇబ్బంది పెట్టలేదు. అది ప్రీ రిలీజ్ ఈవెంట్, అమెరికాలో జరిగినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక మీద రివ్యూ చేసినటువంటి 2-3 కూడా పాజిటివ్ రివ్యూసే ఇచ్చారు. శంకర్ కూడా సబ్మెసివ్గా మాట్లాడాడు. ఆయన నేను చాలా మారాను అని చెప్పాడు. ఈ సినిమా కోసం మారాడు ఆయన. ఈ సినిమా కోసం మారాను అని ఒప్పుకున్నాడు. అది
కొంత ఆడియన్స్ అటెన్షన్ని గ్రాప్ చేయడానికి దోహదపడింది. ఉమ్. సో ఇవన్నీ ప్రూవ్ అయితే ఆ సినిమా రిలీజ్ తర్వాత పెరుగుతుంది రెవెన్యూ, ఖచ్చితంగా మంచి రెవెన్యూ రావడానికి అవసరం ఉంది. డెఫినెట్గా. ఈ రెండు ఒక పద్ధతి అనుకుంటే సంక్రాంతికి వస్తున్న ఇంకొక పద్ధతి, అది ఇప్పటికీ మ్యూజికల్గా హిట్ అయిపోయింది అనే టాక్ వచ్చేసింది. ఆ గోదావరి గట్టు ఉందనే పాట. అవును. ఆ, అంటే పండగ సినిమాలు 3 సినిమాలు హిట్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి ఉమ్, గతంలో. ఉమ్, హెవీ పోటీ, బీభత్సమైన పోటీ, అందరు హీరోలు సినిమాలు వేసిన సందర్భాలు ఉన్నాయి మనకి. అవును. అంటే 80లో అప్పుడు 5 పెద్ద హీరోలు 5 సినిమాలు వేశారు. 5 సినిమాల్లో 3 హిట్లు కొట్టారు అంటే ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణరాజు అందరూ సినిమాలు సినిమాలు వేశారు. వేస్తారు. అదే. అయితే కృష్ణ, శోభన్ బాబు దెబ్బతిన్నారు. ఉమ్, కృష్ణరాజు గారి సోమెత్తిన సత్యం మంచి రెవెన్యూ సాధించింది. ఉమ్, అక్కినేని నాగేశ్వరరావుకి చాలా గ్యాప్ తర్వాత 7 అంతస్తుల మేడం మంచి రెవెన్యూ వచ్చింది. ఉమ్, రామారావు గారి ఛాలెంజ్ రాముడు సినిమా అది మొదటి వారం విపరీతంగా కలెక్ట్ చేసింది. ఉమ్, రన్ రాలేదు ఆ సినిమాకి. అదే. ఓపెనింగ్స్ విపరీతంగా వచ్చేసినాయి, అది వెల్ ఆఫ్. ఉమ్, సో ఆ 3 హిట్ అయిపోయి ఈ 2 సినిమాలు దెబ్బతిన్నాయి. ఉమ్, పర్టికులర్గా రాఘవేంద్రరావు కృష్ణ కాంబినేషన్లో మొదటి సినిమా భలే కృష్ణుడు, ఉమ్, అది దెబ్బతింటం అనేది అందరినీ ఇబ్బంది పెట్టింది. ఉమ్, తర్వాత ఈయన దేవుడి మావయ్య సినిమా శోభన్ బాబు, అది ఆడలేదు. అవి 2 పక్కన పెడితే మిగిలిన 3 సినిమాలని జనం ఓకే. భుజాన్ని ఎత్తుకున్నారు. ఉమ్, సినిమా కంటెంట్ బాగుంటే, అంటే పండగకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ అది. ఒక సినిమా చూసి వదిలిపెట్టరు, 3 సినిమాలు చూస్తారు. ఆ బడ్జెట్ పెట్టుకుంటారు వాళ్ళు. సంక్రాంతికి వచ్చేటప్పటికి Prepare అయి ఉంటారు. ప్రిపేర్ అయి ఉంటారు. అవును. ఈ ప్రిపేర్నెస్ మీద ఆడుతున్నటువంటి గేమ్ అది. అదే. అంతే. సినిమా కొంచెం బాగుంది అంటే వెళ్తారు. వెళ్తారు. దీని ఓవర్ఫ్లో అటు వెళ్తుంది, దాని ఓవర్ఫ్లో ఇటు వస్తుంది. దాన్ని అకామిడేట్ చేసుకోవటమే ఇప్పుడు. కానీ ప్రధానంగా ఎక్కువ లాభాలు తీసే సినిమాలు ఇవే అవుతాయి. గేమ్ చేంజరును డాకు మహారాజు, ఓకే, అది 3rd ప్లేస్లోనే ఉండాల్సి వస్తుంది. అదే, దానికి ఉన్నటువంటి పరిమితుల దృష్ట్యా. పరిమితులు అంటే ఒకసారి ఇక్కడ ఏదైనా ఇబ్బంది జరిగితే అది ముందుకు రావచ్చు కూడా. అక్కడ వీటికి టాక్ మీద దాని యొక్క ఫేట్ ఆధారపడి ఉంటుంది. అంతే. అదే, కలెక్షన్స్ ఆధారపడి ఉంటాయి. సైంధవ్ కంటే బెటర్ రిజల్ట్ వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా. అవును. అది యాక్చువల్గా అప్పుడు మనం చూసాం, అసలు సైంధవ్ అనేది పండగ సినిమానే కాదు అనేది మనం చూస్తేనే అర్థమైపోయింది. అది ఇది పండగ సినిమా, టైటిల్ కూడా దాని తగ్గట్టే పెట్టారు కదా సంక్రాంతి. అనిల్ రావుపూడి తన స్ట్రెంగ్త్ ఏంటో తెలుసు. సో మంచి కామిక్ టైమింగ్ ఉన్నటువంటి డైరెక్టర్, ఎంటర్టైనింగ్. అదే. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలాసేపు మాట్లాడి ఇంతసేపు మాకు టైం ఇచ్చినందుకు. సో మొత్తానికి సినిమా ఇండస్ట్రీ అలాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మధ్య ఏదైతే ఒక గ్యాప్ వచ్చింది, రిఫ్ట్ ఉందో, అది అంటే ఇక రాబోయే రోజుల్లో తొలగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఖచ్చితంగా అదే, ఆ రిఫ్ట్ కూడా అయిపోయిందని భావించవచ్చు మనం. అర్థం చేసుకున్నారు 2 పక్కల. అదే అయిపోయింది. సో ఆ మీటింగ్ తోటి ఒక సానుకూలమైనటువంటి వాతావరణం వచ్చేసింది అంటారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.